దానికి కూడా కులం ఉంటుంది, పోలీస్ లాఠీకి కూడా కులం ఉంటుంది, తీర్పులు చెప్పే అధిష్టానానికి కూడా కులం ఉంటుంది. కారణం ఏంటంటే ఇతర అంశాలు ఏది మాట్లాడుకున్నా రాయల్ తెలంగాణను లేకపోతే సీమాంధ్రలో కొన్ని ప్రాంతాలని భద్రాచలం గురించి మునగాల గురించి మాట్లాడుతున్నాం. ఇంకా వేరే అంశాలు హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ మీరు ఒక 10 ఏళ్ళు ఉంచుతారా 20 ఏళ్ళు ఉంచుతారా అని మాట్లాడితే ఇబ్బంది ఏం లేదు, అందరికి ఎవరికి ఇబ్బంది లేదు, ప్రెస్కి ఇబ్బంది లేదు, నాయకులకు ఇబ్బంది లేదు, ఏం లేదు. మనోళ్ళు కూడా బ్రహ్మాండంగా రాసేస్తారు. హైదరాబాద్ని యూటీ చేస్తారా లూటీ చేస్తారా అనేది మంచిగా టైటిల్స్ కూడా మంచిగా పెట్టేస్తారు. కానీ సామాజిక న్యాయం అని మాట్లాడితే కొంచెం నాయకులందరికీ ఇష్టం లేని అంశం ఇది, మీడియాకు కూడా ఇష్టం లేని అంశం ఏదైనా ఉంటే నాయకత్వం ఒక్కటి మాత్రం, ఈ ఒక్కటి వదిలేసి మీరు 100 విషయాలు మాట్లాడుకోండి, 100 చర్చలు పెట్టుకోండి, రోజు మీరు ఉపన్యాసాలు ఇచ్చుకోండి, ఏం అభ్యంతరం లేదు. కానీ రాజ్యాధికారం మీకు తీసుకుంటామన్నటువంటి మాట మాట్లాడితే మాత్రం చాలా ఆందోళనకరమైనటువంటి అంశం పార్టీలకి. మనం ఆ నల్గొండ జిల్లా మా ఊరు పోయిన ప్రొఫెసర్ గారు అన్వర్ ఖాన్ గారు పోతే సూర్యాపేటలో చోటపల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని పోతే ఒక దగ్గర పోతే ఒక విలేకరి ఏమి రాయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు రాయట్లేదంటే నువ్వు ఏ కులాన్ని అయితే తిట్టావో ఆ రిపోర్టర్ కూడా అదే కులం అంట, పెన్ను కదిలించట్లేదు, అట్లే కూర్చున్నాడు తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయేంత వరకు రాయలేదట. ఇది అబద్ధం కాదు, నేను కూడా జర్నలిస్ట్ గారు చెప్తున్నా. ఏంటంటే నేనేమన్నానంటే దళిత బహుజన వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఆదివాసీలు అప్రమత్తంగా లేకపోతే రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే అది రెడ్డి రాజ్యం అవుతుందని చెప్పేసి అన్నారు. ఒకసారి కొంత నాకు మా ఊరి నుంచి ఈ ఉద్యమంలో ఇన్నేళ్ళు తిరుగుడు వస్తే అన్నా నువ్వు కోదాడు వచ్చినాడు కదా, హుజునగర్ వచ్చినాడు కదా అని అంటారు తప్ప వేరే అన్నారు. ఈ ప్రకటన రాగానే పెద్ద ఎత్తున కదలికలు వచ్చినాయి, విపరీతంగా ఫోన్లు వచ్చినాయి. అన్న ఏంది ఇట్లా అన్నావు, ఒకసారి అన్నావు, ఇంత స్ట్రైట్గా ఎట్లా అన్నావే నువ్వు, ఒకసారి తెలంగాణ రాష్ట్రం వస్తే అంటే ఎందుకంటే మీరు ఆందోళన చెందుతారు. జానారెడ్డి గారు ఇంటే ఏమన్నారు, చాలా సంతోషపడతాడు, కరెక్టే గౌరీశంకర్ చెప్పింది, తెలంగాణ వస్తే వచ్చేది రెడ్డి రాజ్యం, కరెక్టే అన్నాడు గౌరీశంకర్ అని చెప్పేసి అంటాడు. మీరెందుకు ఆందోళన చెందుతారు అన్న. ఎందుకంటే మహబూబ్నగర్లో బై ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచినప్పుడు జనారెడ్డి గారు స్పష్టంగా అన్నమాట ఏంటంటే తెలంగాణ వాదం బలహీనంగా ఉంది, మా రెడ్డి వాదం చాలా బలంగా ఉందని చెప్పేసి స్పష్టంగా అన్నాడు. ఓపెన్గా కనపడేశాడు. నిజంగా అన్ని హ్యాట్స్ ఆఫ్. జనా డైరెక్ట్ చెప్పడేశాడు. ఇక మన వాళ్ళు కొంతమంది దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు ఇది అది అంటున్నారు, కానీ దాని వెనక రిమోట్ కంట్రోల్ అంతా మా దగ్గరే ఉంటుందని చెప్పి అంటున్నారు కొంతమంది నాయకులు. ఈ మధ్య కాలంలో మైనారిటీ సోదరులందరినీ కూడా కొన్ని టోపీలు కనిపిస్తున్నాయి ఎక్కడ పోయినా. పాపం వాళ్ళని పిలుస్తున్నారు, ఇంకా రిజర్వేషన్ కోటా కింద వాళ్ళు కూడా మాట్లాడాలని చెప్పి పిలుస్తున్నారు తప్ప నాకైతే తెలంగాణ ఉద్యోగం నడుస్తున్న మాత్రం వాళ్ళని పిలిచిన దాఖలాలు తక్కువ, చాలా రేరుగా. ఈ మధ్య కాలంలో మాత్రం ప్రత్యేకించి ముస్లిమ్స్, ఒక ఆదివాసీ, ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ వీళ్ళందరినీ పెట్టి ఈ సమావేశం పెడుతున్నారు. రాజ్యాధికారం రావాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. మామూలు అధికారం రావాలని ఫైట్ చేస్తే ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు. నాకు సీట్ కావాలి, నల్గొండ జిల్లాలో నాకు సీట్ ఇస్తారా ఏ అని అడిగితే నువ్వు క్యాష్ తెచ్చుకుంటావా, నీకు కోటి ఇస్తావా, 2 కోట్లు ఉన్నాయని ఎంత ఖర్చు పెడతావంటే అంతవరకు ఏం అభ్యంతరం ఉండదు. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా దళిత బహుజన వర్గాలు గెలవాలంటే మాత్రం ఫస్ట్ మీరు పక్కన పడేయండి, ఏం చేస్తారో చూసుకోండి అంటారు. తమాషైన విషయం కాదు, రాజ్యాధికారం అంటే మామూలు విషయం కాదు. రాజ్యాధికారంలో దళిత బహుజన వర్గాలకు నాయకత్వం కావాలంటే చంపేసిన సందర్భాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో ఇది బ్రహ్మాండంగా మనోడు మాత్రం ఎక్కడ పడితే అక్కడ సమావేశాలు పెట్టుబడేస్తున్నారు, సామాజిక న్యాయం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, పొద్దున్నే మన పేపర్లో స్టేట్మెంట్లు వస్తున్నాయి. వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే ఇంటలెక్చువల్ డిబేట్స్ పెడితే ఏమైతే నాకు అర్థం కాడుతా. నువ్వు గ్రామానికి వస్తావా, గ్రామాన్ని ఒక యూనిట్గా చేసుకుంటావా, గ్రామాన్ని యూనిట్గా చేసుకొని దళిత బహుజన వర్గాలకు సంబంధించిన వాయిస్ నువ్వు అందిస్తావా, అప్పుడు వాడు షేక్ అవుతారు. అక్కడ అప్పటి వరకు వాడు పట్టించుకోడు. ఈ సెమినార్లు ఎన్ని జరిగినా కూడా అయ్యా ఒకసారి మీరు అంతా కూర్చోండి, లేకపోతే పక్కన పోండి, మాట్లాడద్దు.